అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి నేను కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టిన. మామిడికాయ పచ్చడితోని తిండి పోటీ అయితే నా లాస్ట్ టైం తిండి పోటీలో నేనే గెలిచిన. అందుకోసం అని చెప్పేసి నాకు ఇష్టమైన తిండి పోటీ అంటే నేను ఏదైనా ఇష్టంగా పెట్టుకోవచ్చు కదా. మా ఆయనకు స్పైసీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే మా ఆయన గెలవద్దు అనే ఉద్దేశంగానే స్పైసీ అయిన మామిడికాయ పచ్చడి, స్పైసీ అయిన మిరపకాయలతో వచ్చేసిన అన్నట్టు. మళ్ళీ నేనే గెలుద్దాం అనే ఉద్దేశంగా ఉన్నా. అందుకని చెప్పేసి ఇవన్నీ పెట్టిన. కాకపోతే మరీ అంత కఠినమైన మనసు నాది కాదు. దానికి తోడుగా పెరుగన్నం కూడా కలిపిన. పెరుగన్నం అంటే మా ఆయనకి ఎట్లాగో ఇష్టం. అవిటితో పాటు ఇవి తినాలన్నమాట. మా ఆయన పప్పు తిన్నా, ఫ్రై కర్రీస్ తిన్నా, ఏ కర్రీ తిన్నా పక్కకు ఒక స్నాక్ ఉండాలన్నమాట. అన్నంని స్నాక్స్తో నంచుకుంటా ఉంటాడు అన్నట్టు. ఇగో అందుకని చెప్పేసి కురుకురే లాంటివి ఇవి కూడా పెట్టిన అన్నట్టు. ఇక మా ఆయన కొంచెం బాధపడొద్దు అని చెప్పేసి అట్లా ఇగో ఈ పచ్చిమిరపకాయలు తినాలి, పెరుగన్నంతో ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటే సూపర్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది కదా, అది తినాలి. ఇగో 2 ఉల్లిగడ్డలు చూడండి చిన్న చిన్న కజ్జలు ఇట్లా కొరుక్కొని తినాలంటే. ఇంకా మా ఆయనకి ఇష్టం కదా అని చెప్పేసి ఒక బాయిల్ ఎగ్ కూడా పెట్టిన. 2-3 పెడదాం అనుకున్నా కానీ మళ్ళీ మా ఆయన దెబ్బ నాకు గెలిచేస్తాడని చెప్పేసి ఒక్కటే బాయిల్ ఎగ్ పెట్టిన అన్నట్టు. మా ఆయనకు బాయిల్ ఎగ్ అంటే ఇక టప్పి పల్లీలు తిన్నట్టు తింటాడు. ఓకే, ఇది పెరుగన్నం ½ కేజీ. నీకు ఏది కావాలో తీసుకో. ½ కేజీయా? ½ కేజీ పెరుగన్నం అనమాట. పెరుగన్నం తినాలి. ఇంకా ఇది కంప్లీట్ చేయాలంటాను కదా. అయితే ఇది వర్షకి నచ్చింది. ఆల్మోస్ట్ నేను రోజు అంటే నార్మల్ గా ఎప్పుడైనా తినే తిండి అనమాట. ఎప్పటికి పచ్చిమిరపకాయలు తినా, పెరుగన్నం తింటా, ఇది తింటా, పచ్చడి అసలు తినా. పచ్చడి అస్సలు ఇష్టం ఉండదు మా ఆయనకి. ఉల్లిగడ్డ తింటా, ఎగ్గు తింటా. ఒక ఎగ్గు, కురుకురే, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా పెరుగన్నం అనమాట. పచ్చడి కూడా విత్ పచ్చడి కొంచెం వేసుకో. దానిలో దేలేస్తావు. అవును, ఇలా పెట్టుకొని తినాలా, ఇంట్లోనే తినాలా? ఇదే బౌల్లో తినాలా? బౌల్లో తినుడే అంతే. ఇక బౌల్లో తినడేనా? ఓకే, ఇగో అరకిలాట. ఆహా, సూపర్ కాంబినేషన్, మస్తు ఉంటుంది. అందరూ మామిడికాయలు రాగానే మామిడికాయ పచ్చడి పెట్టుంటారు. నేను కూడా పెట్టినా, కాకపోతే కొంచెం క్వాంటిటీగా పెట్టిన అన్నట్టు. ఇప్పుడు వస్తున్నాయి కదా మామిడికాయలు అట్లా. ఇదన్నట్టు మొత్తానికి పెరుగన్నంతో పెరుగన్నం తిండి పోటీ అన్నట్టు. కాకపోతే ఇక్కడ బొచ్చడి ఐటమ్లు ఉన్నాయి. అదొకటి మామిడికాయ పచ్చడి కావాలంటే వేసుకోవచ్చు, మిగతా అన్నీ ఒడవాలి బావా. కోడిగుడ్డు ఎట్లా నీకు ఇష్టం అనేసి తినేస్తావు. పచ్చిమిరపకాయలు మాత్రం ఖచ్చితంగా ఒడవాలి. నేనే చెప్తాను కానీ నేను ఏం చేస్తాను. అన్ని కావాలంటే పచ్చడి పెట్టుకో బావ. ఎక్కువ ఉల్లిగడ్డ కూడా ఒడవాలి. అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కోడిగుడ్డు ఒడవాలి. ఈ పెరుగన్నం ఒడవాలి. మెయిన్ అదే కదా బావా. దీంతో నంచుకోవడానికి ఇవన్నీ పెట్టినా. అయితే మళ్ళీ అంటే బావ దబ్బన నేను నేనే చూస్తే బావనే గెలుస్తాను. అందుకని చెప్పేసి సాపేద్దాము. ఉంచుకో. ఇక నువ్వే తిను, నీ కథ నువ్వు తిను. సాపేసద్దు, ఇట్లనే ఉంటేనే. అట్లా మంచి అదే కరెక్ట్ తిండి పోటీ అన్నట్టు. ఎవరు తిన్నారు ఎవరు తిని తెలియదు. ఎవరు కనబడరు, ఎవరు ఫస్ట్ తిన్నారో వాళ్ళకి గెలిచినట్టు. అదే కరెక్ట్ తిండి పోటీ. అట్లా అదేం కాదు, ఇది కూడా కరెక్ట్ తిండి పోటీ. అయితే రన్నింగ్ లా పక్కపండి ఉరికట్టు చూస్తుంటేనే ఉరుకుతాం. ఈసారి అయితే ఇట్లా పెడదాం పట్టు. ఎప్పటికీ గెలిచినా అంటున్నావు కదా, ఒకసారి అయితే పెడదాం, చూద్దాం. ఒకసారి ఇట్లా కూడా గెలువు, ఓకేనా? ఏమో మా ఆయన మీద కోపంగా పచ్చిమిర్చి, ఈ కారం అది ఇదని పెట్టినా కానీ ఏం చేస్తానో ఏమో గెలవాలని ఆలోచన అవుతున్నది. సరే మరి స్టార్ట్ చేసేద్దాము. అడిగికేమో అనుకునే కావచ్చు, అడిగి మారేసేమన్నా చేద్దాం అనుకున్నదో మనం. అదేం లేదు, తిందామని అనుకుంటా. కాదండి ఇట్లా వాటర్ పోసుకోవచ్చు కదా, అంటే కొంచెం జారడానికి. అది నీ ఇష్టం. ఓకే రెడీ. ఏమేమి ఎగ్ అయిపోవాలి, ఉల్లిగడ్డ అయిపోవాలి, పచ్చిమిర్చి అయిపోవాలి, ఇవి అయిపోవాలి, ఇది అయిపోవాలి. నీ ముంగట అయిపోవాలి. మిరపకాయలు భయం అవుతుంది కానీ ఏం కాదు, తింటా అనే ఉద్దేశంగా ఉన్నా. గెలువు బావా. నెక్స్ట్ నువ్వు ఏం పెడితే అది నేను తింటా. గదే చూస్తాను, గదే దానికోసం ట్రై చేస్తాను. స్పైస్ ఉండదు కావచ్చు ఇక నీకు ఇష్టమైన దాంట్లో. చూద్దాం. సరే, రెడీ 2 3 స్టార్ట్. అప్పుడెప్పుడో స్కూల్ బాక్స్లా, కాలేజ్ బాక్స్లా ఇంకా పెరుగన్నము, ఆవకాయ పచ్చడి పెట్టుకొని పోయేది. కానీ అడివైనా ఇంకా సప్పగా అనిపించేది. ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే బాగుండి అనిపించేది. ఉప్పు ఎక్కువ వేస్తేనేమో ఉప్పు ఇష్టం అవుతుంది. అమ్మో, ఫస్ట్ పచ్చిమిరపకాయతో స్టార్ట్ చేసిండు బాగా. కారం
పచ్చిమిరపకాయలు బీభత్సమైన కారం ఉన్నది. నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చినప్పుడు నేను పచ్చళ్ళు నూరుతా, కర్రీలకి వేస్తా, కారం ఉండాలి మిర్చి అని చెప్పి తెచ్చిన. కొన్ని మిరపకాయలు చప్ప ఉంటాయి, అవి తెచ్చిన అయిపోవు. పోటీ అన్నది తెలియదు, పోటీ పెడతానని అనుకోలే. మాట్లాడు బావ, ఏమైంది? మాస ఎవరు తినరు, దానికి ఉన్నది అది తింటూ అంతే. మామిడికాయ ముక్కలు తినాలి, అది మటన్ ముక్క లాగా వెజిటేరియన్స్కి. నా కోంబస్ నువ్వు అన్ని తినాలంటే ఇప్పుడు ఆ కారం ఎట్లా తింటావు చూస్తా. మిరపకాయలు 5 అంటే 5 ఉండాలని పెట్టాం. సుక్కర్ కనబడతాను ఇక. నువ్వేమో ఒక్కడే తిన్నావు, కావాలని నాతో తినిపించినావు. ఇప్పుడు ఎట్లా గెలుతారని తెలుసు ఇప్పుడు ఖచ్చితంగా. మిరపకాయ తినగానే బాగా బీపీ బాగా పెరుగుతుంది. నేనే విన్నాయినా లాస్ట్కి మొత్తానికి అయితే నేను గెలిచిన. ఇది మొన్న నుండి ఆట ఆడిస్తుంది, ఎప్పటికి గెలిచినా అని ఎవరైనా అత్తయ్య నువ్వే గెలిచినావు అంటే నేనే గెలిచినా, ఏదైనా తిండిపోతే అంటే నాకు మస్తు ఇష్టం ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది అంటుంది. మీరు ఎందుకని పచ్చళ్ళ ముందర ఎగిలిస్తానా? చూడండి ఇక మొత్తానికి అయితే నేనే గెలిచిన. రేపటి పరిస్థితి గురించి ఏం ఆలోచించలే. ఈ పెరుగన్నమును ఈ మిరపకాయ అనేది నాకు చిన్నప్పుడు నేను నిన్న మా తాత చేను దగ్గరికి పోయేది, పెరుగన్నం కలుపుకొని అక్కడికి మా అమ్మమ్మ పట్టుకొచ్చేది అన్నట్టు చేను దగ్గరికి. పట్టుకొస్తే మా తాత అన్నం తినుకుంటూ మిరపకాయ నవ్వులేది. ఉప్పు వేసుకొని పెరుగన్నం కలుపుకొని వస్తే మిరపకాయ నవ్వుకుంటా మా తాత ఇట్లా తినేది. ఉల్లిగడ్డ అక్కడ వండిన ఉల్లిగడ్డే ఉండేది అన్నట్టు, పంట పండించేది ఉల్లిగడ్డ పంట. ఆ ఉల్లిగడ్డ తమ్ముకొని కొత్త ఫ్రెష్ ఉల్లిగడ్డ తవ్వుకొని అది కొరుక్కుంటా మిరపకాయ నవ్వుకుంటా ఇట్లా తినేది మా తాత. అట్లా అంటే బాగా గెలిచినట్టుగా నేను ఒప్పుకోను, ఎందుకంటే అంత ఖాళీ కనబడుతుంది కానీ మామిడికాయ ముక్క ఖాళీ కనబడతలేదు. మామిడికాయ ముక్క అయితే నువ్వు గెలువు, చూద్దాం ఎంతసేపు తింటావు తిను. ఇప్పుడు మిరపకాయలు తిను నువ్వు చక్కగా. ఇంకేంది తింటావా? మిరపకాయలు తింటావా చెప్పు. నేను గెలిచినట్టు ఒప్పుకోబట. నేను అస్సలు ఇప్పుడు చూడు నాకు మరి మొన్న గెలిచిన 2 సార్లు ఓడిపోయినందుకు గింత కోపం పెట్టుకున్నావు, గింత లోపల గెలిచిన మధ్య షాప్ వేస్తే మళ్ళీ మా ఆయన్నే ఓడిపోవు, మధ్య షాప్ వేయలేదు. ఈసారి మిరపకాయలు నువ్వు ఎట్లా తినమని తెలుసు, నువ్వు ఏదో నా కోసం పెడతావు నాకు అర్థమైపోయింది. నాకు అవునా సార్, నేను బాగా ఓడిపోవాలని పెట్టినా నా గురించి నేను ఆలోచించుకోవాలి. మిరపకాయ ఎట్లా ఒకటే తిన్నావు, ఒకటే మిరపకాయ తిన్నావు, 4 మిరపకాయలు ఒక్కటికే అసలు వల్ల అయితే లేదు. అయినా సరే తిన్నా, నా పరిస్థితి రేపటి పరిస్థితి సంగతి నాకు అర్థమవుతలేదు కానీ ఇప్పుడైతే ఏదో తిన్నా. మామిడికాయ పచ్చడి ఓకేనా? బాగుంది మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి కూడా స్పైసీగానే ఉన్నది. నేను మామిడికాయ పచ్చడి తింటే అది స్పైసీగానే అనిపించింది, మిరపకాయలు తింటే అది స్పైసీగానే ఉన్నది, లాస్ట్కి కురుకురే తింటే కూడా స్పైసీ అనిపిస్తుంది. నాకు అట్నే అనిపించింది. ఇక నాకు మళ్ళీ ఇది ఉల్లిగడ్డ తింటే కూడా టకటక తింటే కొరకొని తింటే ఘాట్ అనిపిస్తుంది, అది కూడా కొంచెం కారం అనిపిస్తుంది. అసలు నాకు ఒకటేసారి అన్ని కారాలు పడ్డట్టు అనిపించింది సడన్ గా. తెల్లుల్లిగడ్డ కొంచెం ఘాటు ఉంటుంది బాబా, అందుకని అట్లా అనిపించింది. మొత్తానికైతే నేనే గెలిచిన. నెక్స్ట్ తిండి పోటీ ఏంటిది అనేది నా ఆధీనంలో జరుగుతుంది. ఇక ఇది నాతో కొనిపించడాన్ని ఏదైనా బయట అంటే ఈసారి కొనా అని చెప్పినా కాబట్టి ఇదే ఏదో ప్లాన్ చేసింది, ఇంట్లో అన్ని ప్లాన్ చేసింది అన్నట్టు. ఇంట్లో ఉన్నాయా అన్ని పెట్టేసిన అనమాట. ఈసారి ఇక నేను నెక్స్ట్ టైం ఏం తిండి పోటీ అనేది నేను నిర్ణయిస్తాను అనమాట. నెక్స్ట్ మంచి తిండి పోటీతో మళ్ళీ ముందుకు వద్దాము. ఇప్పుడు నేనే గెలిచిన, చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఆయన నేను పెట్టిన పచ్చడిని టేస్ట్ చేసిండు,
పచ్చళ్ళు ఇంట్లో మిల్క్కి నాకు బాగా ఇష్టము. కన్నయ్య బావ మొత్తం స్పైస్ వద్దు వాళ్ళకి, మంచిగా చప్పటిపప్పు పెడితే ఇష్టంగా మంచిగా తింటారు. ఇంకా బాయిల్ ఎగ్స్ ఉండాలి ఖచ్చితంగా, బాయిల్ ఎగ్ అయితే తింటారు. బాయిల్ ఎగ్ అయితే రోజుకి 5-6 ఖచ్చితంగా తింటాం. రోజుకి 5-6 అంటే ఒక మనిషికి 4-5 అన్నా ఖచ్చితంగా తింటాం అనమాట. ఖచ్చితంగా మా కన్నిగాడు అయితే 3-4 తింటాడు, రోజుకి ఒక 3-4 తింటాడు. నేనైతే ఒక 4-5 తింటా. ఇక అట్లా అందరం తింటూనే ఉంటాం. ఎగ్స్ అయితే తింటూనే ఉంటాం. అంటే వేయించినే కాదు, ఎగ్స్ అంటే ఇట్లా అట్టేసినవి అట్లా ఎక్కువ తినము, చాలా తక్కువ. బాయిల్ ఎగ్స్ ఎక్కువ టకటక తింటాం అన్నట్టు. మా కన్నయ్యకి అయితే మస్తు ఇష్టము, చాక్లెట్లు తిన్నట్టుగా తింటా ఉంటాడు, అంత ఇష్టము. అయితే ఫస్ట్ నుంచి కూడా బాయిల్ ఎగ్స్ అలవాటు చేసినాం అనమాట. రోజుకి 2 కాదు, 4 కాదు, 5 కాదు, ఎన్ని తినమన్నా తింటాడు, అంత ఇష్టము. డబ్బులు మళ్ళీ అది కూడా ఎక్కువ తినొద్దు, మితంగానే తినాలి, మళ్ళీ అమితంగా తింటే ఏమన్నా అవుతుంది అని చెప్పేసి లిమిట్గా ఇస్తూ ఉంటాము. ఇది ఎండాకాలం చల్లగా నాకు వచ్చిన ఆలోచనతో మా ఆయన ఓడిపోవాలి అని అనుకుంటే నేనే ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ దాంట్లో ఖచ్చితంగా నేనే గెలుస్తా. సాప మాత్రం ఖచ్చితంగా పెడతా. ఎందుకంటే ఒదికు గెలుస్తా అంటే ఒదికి బుక్ అయిపోతానంటే నేను ఇంకో బుక్క పెట్టాలి, ఇంకో 2 బుక్కలు పెట్టాలి, పెద్ద బుక్కలు పెట్టాలని మా ఆయన ఎస్టిమేట్ వేసుకొని మరీ తింటాడు అన్నట్టు. అందుకని నేను పానీపూరి అప్పుడు గట్టినే అనుకున్నా. అసలు పానీపూరి అప్పుడు ప్లాన్ చేసిన అసలు ఘోరంగా ఇట్లా మొత్తం పిసికేసి టక్కడకు అన్నం తిన్నట్టు టక్కడ తింటే తొందరగా అయిపోతాయి అనుకుంటే, అసలు నేను గెలిచిన సంబరంలో నేనేం అడగలే కానీ అసలు అది రూలేనా, పానీపూరిలాగా తినాలని నువ్వే చెప్తావు, ఏదెట్లా తినాలో అట్లనే తినాలని చెప్తావు. నీకు గెలిచిన సంబరంలో అసలు ఇక ఆనందాన్ని అసలు ఇక అది ఇది అని చెప్పేసి ఆగమాగం అయిపోయినా అవన్నీ అయిపోవాలని చెప్పినావు కానీ ఇట్లనే తినాలి, రూల్ ప్రకారం తినాలని నువ్వు ఎప్పుడు చెప్పలే. సరే ఇక నెక్స్ట్ ఏం తిండి పోటీ పెడతావు బావ? మరి నేను ఆలోచించుకొని చెప్తే ఇప్పుడు ఏం చెప్పలేను, ఇప్పుడైతే ఏం చెప్పలేము. నిజంగా బాగుంది. మామిడికాయలు ఇంకా వచ్చేస్తానే కదా మార్కెట్లకి, ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టేసుకొని ఎప్పుడు తినేటి అప్పుడు ఏ కాలంలో తినేటి ఆ కాలంలో తింటూనే ఉండాలి. నేనైతే తింటా, మా ఆయనకు కూడా టేస్ట్ చేయించిన ఈ రకంగానన్నా, లేకపోతే అసలు ముట్టుకోడు, పచ్చళ్ళు అసలే ముట్టుకోడు. ఇదండి పెరుగన్నం తిండి పోటీ. ఎండాకాలంలో సలసల్లగా కడుపుకు మంచి హాయిగా ఉన్నది. మా ఆయనకు మాత్రం కొంచెం కడుపుకు హాయిగా లేదు, ఎందుకంటే బాగా స్పైస్ అవన్నీ తినేసిండు కాబట్టి. నాకు హాయిగానే ఉంది, ఒక్కటే పచ్చిమిర్చి తిన్నా కాబట్టి. ఇట్లా అసలు పచ్చిమిర్చి ఎందుకు తినాలని అనుకుంటారు బావా? పచ్చిమిర్చి అంటే కొంచెం కారం లేకుంటే ఉట్టిగా పెరుగుతోనైతే తినలేమనే ఉద్దేశంగా పచ్చిమిర్చి తినాలి. ఏవైనా పచ్చి కూరగాయలు తింటే నిజంగా ఆరోగ్యానికి చాలా మంచిదట, కానీ మరి ఈ పచ్చిమిర్చి అంటే కొంచెం మనం తట్టుకోలేము. అది రైతులు అయితే కష్టం చేసే వాళ్ళకి ఏదైనా ఏం కాదు, వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇంకా నోటికి. నవ్వులుతా అంటే అదో ఫీల్ అన్నట్టు, ఆ ఫీల్ తోని పెరుగన్నంతో బర్రె ఇచ్చిన పాలతోని పెరుగు చేస్తారు. అవును, పెరుగు చేసేది ఆ పెరుగుతోనే కథ మళ్ళీ తినేది అన్నట్టు. అవే వాళ్ళ దగ్గర ఉన్న సమకూరినటువంటి ఎక్కువ ఏం ప్రెజర్ లేకుండా ఎక్కువ లేకుండా. ఇంకో పెరుగు అంటే ఇప్పుడు ప్రతి కర్రీలో ఆనియన్ వేస్తాం, అప్పుడు ప్రతి కర్రీలో ఆనియన్ అయిపోయేటోళ్ళు కొందరు ఎందుకు ఆనియన్ కూడా తినరు, కొందరు ఇట్లా ఉంటారు అన్నట్టు. ఇప్పుడు నీసు తినే వాళ్ళు ఉంటారు, కొందరు అట్లా ఆనియన్ తినే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఉంటారు అన్నట్టు. అట్లా కూడా ఉంటారు, వాళ్ళందరూ ఇట్లా వాడుతుంటారు. అట్లనే ఈ రైతులు అంటే మా తాత కాలంలో అయితే అట్లా తినేది అన్నట్టు. ఇట్లా పెరుగన్నం తినేది, ఒక మిరపకాయ ఇట్లా నవ్వులుకుంటా మెల్ల ఒక్కొక్క బుక్క పెట్టుకుంటా మంచిగా నవ్వులుకుంటా తినేది అన్నట్టు. పచ్చడి కూడా ఉండేది కదా అంతగానం. నాకు తెలియదు అసలు, బావ ముందు నుంచి ఇట్లా అలవాటు అని నాకు తెలియదు. నేనేదో పచ్చిమిరపకాయ పెడితే మా ఆయన స్పైస్ అసలు తినలేకపోతాను కదా, నేనే గెలుస్తాను. నాకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం కాదనిపిస్తుంది, ఎందుకంటే పెరుగన్నమే తిన్నా కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెరుగు అన్నం తినుకుంటూ దానిలో మధ్యలో అంటే కూర కలిపినట్టే మధ్యలో తిన్నా, నంచుకున్నా, నాకేం దాకుండా తిన్నా కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అనిపించేది. మంచిగా కొంచెం స్పైసీగా తగిలింది, అంతే మంచిగా అనిపించింది లాస్ట్ కి. బాగుంది, చల్లగా మంచిగా ఉన్నది. ఇంతే అండి వీడియో. నెక్స్ట్ మా ఆయన మరి ఏం ప్లాన్ చేస్తాడు, ఏంది, ఎవరు గెలుస్తారు అనేది చూద్దాము. మా ఆయన బతిమలాడు అయిన సరే సాపగట్టే ప్రయత్నం నేను చెప్తా. ఇంతే అండి వీడియో. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ ఎంకే టీవీలో షార్ట్స్ స్కిట్ అయితే ఇంకా దుబాయ్ స్కిట్ అయితే కంటిన్యూ అంటున్నారు చాలా మంది. అంటే దుబాయ్ స్కిట్ బిచ్చపతి ఏం చేస్తాడు, బిచ్చపతి నెక్స్ట్ ఏంటిది అని చెప్పి ఫోన్లు చేస్తున్నారు తెలిసిన వాళ్ళు. బిచ్చపతి ఎక్కడ దాకా మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు అని. ఇంకా నెక్స్ట్ బిచ్చపతికి పెళ్లి అయింది, అది కూడా రాబోతుంది, నెక్స్ట్ త్వరలో రాబోతుంది. బిచ్చపతికి ఇంకో పెళ్లి అయింది, అది కూడా రాబోతుంది. అట్లా దుబాయ్ స్కిట్ కంటిన్యూ అవుతా ఉన్నది. విలేజ్ ఎంకే టీవీలో షార్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, చూసి నవ్వుకుంటారని ఆశిస్తా ఉన్నాము. ఎంకే టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.